మెంబర్లందరికీ మరియు సిద్దిపేట ప్రజలందరికీ పుర ప్రముఖులందరికీ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. గణేష్ నగర్లో 2012లో వైశ్య సంఘం ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో మొదలు 26 మందితో స్టార్ట్ అయింది. రాను ఇప్పటి వరకు 121 మందితోటి ఇప్పటి వరకు అయినారు. 4-5 సంవత్సరాల నుండి కూడా మేము వినాయక నవరాత్రోత్సవం చేద్దామని ఆలోచనలో ఉండే. ఈ సంవత్సరం అందరు సభ్యులు సహకరిస్తామన్నారు కాబట్టి అందరి సహకారంతో ఈ సంవత్సరం నవరాత్రోత్సవం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి గాను మేము పర్యావరణ గురించి మట్టి వినాయకుడిని తీసుకొచ్చినాము. 9 రోజులు ప్రొద్దున హోమం ఉంటుంది, సాయంత్రం పూజ, ప్రొద్దున పూజ ఉంటుంది, సాయంత్రం కూడా పూజలు ఉంటాయి. తర్వాత మట్టి వినాయకుడిని కూడా ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాం. అందరి గోతనామాలతోటి అర్చన చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఇక్కడనే నిమజ్జనం చేసుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా నిమజ్జనం రోజు వచ్చి అందరి స్వహస్తాలతోటి కలశాలతోటి నీళ్లు కూడా పోసుకుంటూ వినాయకుడిని నిమజ్జనం చేద్దామని మా యొక్క కోరిక. గణేష్ మహారాజ్ కి జై. ఓం గణేశాయ నమః. జై బోలో గజానన మహారాజ్ కి జై. మా గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క మా సంఘ సభ్యులు వారి సహకారంతో జరుపుకుంటున్నాము. ఈ 9 రోజులు హవనము, సాయంత్రం ప్రొద్దున ఉదయం పూజ, సాయంత్రం పూజ, వివిధ రకాల హోమాలు జరుపుకుంటున్నాము. దీనికి లోక కళ్యాణం కోసం చేస్తున్నాము. మేము మా సంఘ సభ్యులు లోకంలో అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యంతో ఆయుర్వేదంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పర్యావరణ హితంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మట్టి ప్రతిమను ఏర్పాటు చేసుకొని పర్యావరణ ప్రేమికులందరికీ ఆనందదాయకంగా ఉండే విధంగా ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెసేజ్ అనేది కూడా ఎందుకంటే ప్రతి వారు దేవుడిని కొలిచే విధంగా ఉండాలి, మరియు దేవుడి ద్వారా మనం పొందేటువంటి భక్తిని కానీ ముక్తిని కానీ భుక్తిని కానీ మనము ప్రేమతో ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అన్ని అందే అవకాశం ఉంటుంది. అందరూ కూడా రాను ఈ మట్టి విగ్రహాలనే ఎక్కువగా ప్రోత్సహించుకోవాలి. ఇంకొక కార్యక్రమం మా గణేష్ నగర్ వైశ్య సేవా సమితి ద్వారా మేము ఏర్పాటు చేసిన ప్రత్యేకత ఏమిటంటే నిమజ్జన కార్యక్రమం కూడా ఉన్న చోటనే సహస్ర కలశ అర్చనతోని కొంచెం పక్కకు పెట్టేసి ఇక్కడనే వినాయకుడి పైన అంటే గోత్రనామాలతోని స్వామివారికి పూజ అభిషేకం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని ఉన్నటువంటి చోటనే చేస్తూ దాని ద్వారా ఏర్పడినటువంటి మట్టిని కూడా ఇళ్లలోకి ఒక పవిత్రంగా తీసుకొని పోయి ఇంట్లో ఉపయోగించుకునే విధంగా ఈ ప్రత్యేకతను చాటుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వెళ్తున్నాం. దీన్ని అందరికీ నచ్చినట్టయితే మమ్మల్ని మా సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని మున్ముందు ఇలాంటి కార్యక్రమాలని పెంచుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ గణేష్ నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय।